గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్ హైకోర్టు సంచలన తీర్పుతో 215 రోజుల తర్వాత విడుదల. మండలి చైర్మన్ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద టీడీపీ దాడిపై ఫిర్యాదు. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ పిటిషన్. పోలింగ్ అధికారులను అడ్డుకున్న నల్లగొండవారిపల్లి గ్రామస్తులు తమ ఊర్లో పోలింగ్ బూత్ను వేరే గ్రామానికి తరలించడంపై నిరసన. ట్రంప్ టారిఫ్ల నిర్ణయంతో ఆక్వా రంగం కుదేలు. అటు అమెరికా ఇటు లోకల్ సిండికేట్ల దెబ్బకు రైతులకు తీవ్ర ఇబ్బందులు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. హనుమకొండలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి. వచ్చే 4 రోజులు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. రాత్రి వేళల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్. హైదరాబాద్కు భారీ వర్ష సూచన. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచన. జగద్దల్పూర్ జిల్లా వైద్య కళాశాలను ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం తనిఖీ. మావోలు పెట్టిన ఐఈడీ బాంబు పేలుడు ఘటనలో గాయపడ్డవారిని పరామర్శ. ట్రంప్ టారిఫ్లకు భారత్ కౌంటర్. అమెరికా పర్యటన రద్దు చేసుకున్న రాజ్నాథ్ సింగ్. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేత. అమెరికా ఉక్రెయిన్ మధ్య రక్షణ సహకారంలో కొత్త మలుపు. ఆయుధాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యుఎస్ ప్రకటన. ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో కీలక పరిణామం. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు. 4,200 కోట్లతో మెరిట్ పథకం. ఎల్పీజీ సబ్సిడీకి కంపెనీలకు 30,000 కోట్లు కేటాయింపు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్గా మారిపోయింది. ఈసీకి 5 ప్రశ్నలు సంధిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్. వన్డేల నుంచి రిటైర్ అవుతాడంటూ రూమర్స్. లండన్లోని ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ.